గోల్డెన్ టెంపుల్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. ఎస్ సౌమ్య, ఈ రోజు తెల్లవారుజాము నుంచే వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతో రద్దీగా కనిపిస్తున్నాయి. మహావిష్ణువును అదేవిధంగా స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనే ఉద్దేశంతో నగరవాసులందరూ కూడా తమకు అందుబాటులో ఉన్నటువంటి ఆలయాలకు తరలి వెళ్తున్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే మనకు వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం బంజారాహిల్స్ లో ఉన్నటువంటి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయంలో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు అనేక మంది భక్తులు తెల్లవారుజాము నుంచే తరలి వస్తున్నారు. ఈ రోజు ఉదయం 4:30 సమయంలోనే స్వామివారికి ప్రత్యేక పూజలను కూడా నిర్వహించడం జరిగింది. ఇక 5:45 నుంచి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా భక్తులకు కూడా లోపలికి అనుమతిస్తున్నారు. ఈ రోజు రాత్రి 9:30 గంటల వరకు కూడా స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లనైతే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ నిర్వాహకులు పూర్తి చేసినట్లుగా కూడా తెలిపారు. ఇక ఈ రోజు ప్రత్యేకంగా హిందువులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవాలని విశ్వసిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఒక్కరోజు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుంది అని, తమకి సకల పుణ్యాలు కూడా లభిస్తాయని ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ఈ రోజు తెల్లవారుజాము నుంచి మనకు ఆలయాలన్నీ కూడా భక్తులతో రద్దీగా కనిపిస్తూ ఉంటాయి. మనకు ధనుర్మాసంలో వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి మనకైతే వస్తూ ఉంటుంది. నెలకు 2 చొప్పున సంవత్సరానికి మనకు 24 ఏకాదశి తిథులు అయితే వస్తూ ఉంటాయి. ఏడాదిలో వచ్చే మిగతా ఏకాదశి తిథులతో పోలిస్తే సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశిని మనం వైకుంఠ ఏకాదశి లేదంటే ముక్కోటి ఏకాదశిగా కూడా పిలుస్తూ ఉంటాము. ఈ రోజు మనకు మహావిష్ణువు గరుడ వాహనం మీద 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడని కూడా చెబుతూ ఉంటారు. అందుకే ప్రతి వైష్ణవ ఆలయంలో కూడా ఈ రోజు మాత్రమే వైకుంఠాన్ని తలపించే విధంగా మనకు ఉత్తర ద్వారాలు తలపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క ఉత్తర ద్వారం కూడా మనకు ఈ రోజు వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా ఎంతో అందంగా అద్భుతంగా తీరొక్క పూలతో కూడా అలంకారం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఒక్కసారి మనము స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నటువంటి ఆ ద్వారాన్ని మనం చూడొచ్చు. ద్వారం అంతా కూడా మనకు రంగురంగుల పూలతోటి ఎంతో అందంగా అలంకారం చేసి కనిపిస్తుంది. ఇక లోపల స్వామివారిని కూడా ఎంతో అందంగా ఎంతో అద్భుతంగా కూడా ఆలయ అర్చకులైతే అలంకారం చేయడం జరిగింది. ఆయనను దర్శనం చేసుకునేందుకు తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులైతే తరలి వస్తున్నారు. ఇక ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసము ఆలయం బయట నుంచే మనకు అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే లోపలికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునేటువంటి సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి తొక్కిసలాటలు కూడా జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఆలయ కమిటీ నిర్వాహకులు పూర్తి చేయడం జరిగింది. లోపలికి వచ్చేందుకు 2 క్యూ లైన్లను అయితే ఏర్పాటు చేశారు. ఇక మనకు ఉత్తర ద్వారం దగ్గర ఎంతో అందంగా అలంకారం చేయడం జరిగింది. ఉత్తర ద్వారం గుండా మనం లోపలికి వచ్చిన తర్వాత మనకు ఉత్సవ విగ్రహం అయితే కనిపిస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహాన్ని మనం దర్శనం చేసుకున్న తర్వాత ఈ ద్వారం గుండా మనం లోపలికి వెళ్లి లోపల ఉన్నటువంటి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకునే విధంగా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయం అంతా కూడా మనకు రంగురంగుల పూలతో ఎంతో శోభాయమానంగా కూడా కనిపిస్తూ ఉంది. లోపలకు వచ్చి మనం స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ప్రసాదాలు అవి తీసుకున్న తర్వాత రాధా గోవిందులను కూడా దర్శనం చేసుకుని భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే వైష్ణవాలయాలన్నీ కూడా మనకు భక్తులతోటి ఎంతో కిటకిటలాడుతూ ఎంతో సందడిగా మనకు కనిపిస్తున్నాయి. ఈ ఒక్కరోజు స్వామివారిని దర్శించుకోవాలి, అదేవిధంగా విష్ణు సహస్రనామాన్ని పఠించాలి, ఆలయ ప్రాంగణంలో కాసేపు సేద తీరాలి, ఇక్కడ గడపాలి అని కూడా అనేక మంది భక్తులైతే ఈ రోజు ఆలయాలకు తరలి వస్తున్నారు. ఈ రోజు స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకునేందుకు వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారని కూడా ఇక్కడ ఉన్నటువంటి పూజారులు తెలపడం జరిగింది. ప్రత్యేక పూజలు చేసి వారి పేరు మీద అర్చన కూడా చేసుకుంటారని పూజారులు మనకు తెలిపారు. ఇందుకు అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది.
ఇక మనకు 3 కోట్ల ఏకాదశి తిథులు కూడా సమానమైనటువంటి పవిత్రతను ఈ ముక్కోటి ఏకాదశి సంతరించుకున్నందువల్లే ఈ రోజుకి అంత ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా వారికి అందుబాటులో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి స్వామి వారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా చాలా మంది ఉపవాస దీక్షలు కూడా చేస్తుంటారు. ఈ రోజు అంతా కూడా ఉపవాస దీక్ష చేసి వారు ఉన్నటువంటి స్థలంలోనే విష్ణు సహస్ర నామాన్ని కూడా పఠిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజు ఆయన నామస్మరణలో ఉంటే వారికి అంతా మంచి జరుగుతుంది. వారు తెలుసో తెలియకో ఏదైనా పాపం చేసినట్లయితే కూడా ఆ పాపాలన్నీ తొలగిపోయి వారికి పుణ్యం లభిస్తుంది అని ఇక ఈ రోజు వైకుంఠ ద్వారం గుండా ఆయనని దర్శనం చేసుకుంటే సాక్షాత్తు వైకుంఠానికి వారికి ప్రాప్తి కలుగుతుంది అని కూడా భక్తులు ఎంతగానో విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ఈ రోజు ప్రతి ఒక్క ఆలయం కూడా మనకు భక్తులతోటి రద్దీగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచే మనకు భక్తులతోటి రద్దీగా కనిపిస్తున్నాయి. నిన్నటి నుంచే మనకు ఈ రద్దీ అనేది అయితే ప్రారంభం అయిపోయింది. పుణ్యక్షేత్రాలన్నీ కూడా మనకు భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆలయాలకైతే బారులు తీరుతున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఆలయంలో కూడా ఇందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ఇప్పటికే అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు రాత్రి వరకు కూడా రద్దీ ఇదే విధంగా కొనసాగుతూ ఉంది అని స్వామి వారిని దర్శనం చేసుకునేందుకు వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ నిర్వాహకులు అర్చకులు కూడా మనకు తెలపడం జరిగింది. థ్యాంక్ యూ అంజు.